మిత్రులందరికీ నమస్కారం. ఇప్పుడు నేను చుక్కా రామయ్య గారు సంబంధించిన ఒక ఆర్గనైజేషన్ అంటే వాళ్ళ స్నేహితుల ఆర్గనైజేషన్కి ప్రోగ్రామ్ ఇవ్వడానికి వెళ్తున్నానండి. ఆయన ఒక విద్యావేత్త మహానుభావుడు. ఇక్కడ తమాషా ఏంటంటే పట్టిందంతా బంగారం అనే కాన్సెప్ట్ మీద ఎక్కడ పెడితే అక్కడ ఈనాడు డబ్బు సంపాదించడం అలాగా మనీ హ్యాకింగ్స్, మనీ మంత్ర, లా ఆఫ్ అట్రాక్షన్ పెడతాడు. డబ్బు 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 అనే దాని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు. చుక్కా రామయ్య గారు ఏనాడు డబ్బుల కోసం ఆలోచించాడు. ఈనాడు ప్రపంచంలో ఎంతోమంది డబ్బున్న వాళ్ళు అతను స్టూడెంట్స్ కాగలిగారు. ఇప్పుడు పట్టిందంతా బంగారం అన్నదని సరదాగా చిన్న స్టోరీ నేను చెప్తాను. ఒక దేవకన్య ప్రత్యక్షమైంది అడవిలో వెళ్తున్న ఒక అతనికి. అతను భక్తితోటి ప్రార్థించడం మొదలు పెడితే తనకి నాకు ఏదైనా హెల్ప్ చేయమంటే హెల్ప్ చేస్తున్నాడు. ఏమి హెల్ప్ కావాలని అడిగింది. నాకు పట్టిందంత బంగారం అవ్వాలి అన్నాడు. వద్దు, ఈ కోరికలో చాలా తేడా ఉంది, వద్దు అని చెప్పినా సరే నాకు అదే కావాలని అడిగాడు. సరే, ప్రాప్తిరస్తు అంది. వెంటనే అక్కడ ఉన్న రాళ్ళని రప్పల్ని టచ్ చేశాడు. అంతా బంగారం అయిపోయింది. ప్రపంచంలో రిచెస్ట్ పర్సన్ నేనని చెప్పేసి గెంతులు వేసుకుంటూ అలా చేసుకుంటూ ఇంటికి వచ్చాడండి. ఇంటికి వచ్చేటప్పుడు పాప, నాన్న నువ్వు ఎంతకాలం అయిపోయింది, వి మిస్డ్ లాట్ అని చెప్పేసి ప్రేమగా అభిమానంగా ఇచ్చేస్తుంది. నేను కూడా మిస్ అయినమ్మా అని చెప్పేసి ఇద్దరు కలిపి భోజనం చేద్దామని చెప్పేసి భోజనం పక్కన పెట్టుకున్నాడు. పాపను కూడా పక్క రమ్మన్నాడు. భోజనం ఇలా టచ్ చేసి ముద్ద పెట్టుకునేటప్పటికి భోజనం అంతా బంగారం అయిపోయిందండి. పాప వచ్చి కౌగులించుకుంది. పాప కూడా బంగారం అయిపోయిందండి. బంగారం సీల్ అయిపోయింది. తినడానికి తిండి లేదు, అది బంగారం అయిపోయింది. మగుడిని పట్టుకున్నా, పిల్లం పట్టుకున్నా, పిల్లలు పట్టుకున్నా అంతా బంగారం అయిపోయింది. డబ్బు 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 అనే పిచ్చితో ఉన్న వాళ్ళందరికీ డబ్బు మాత్రమే మిగులుతుంది. సమాజంలో ఏం కోల్పోతాడో ఆ కోల్పోయిందంతా కూడా ఈనాడు తెలియడం లేదండి. ఆరోగ్యం పాడైపోతుంది, సంబంధాలు పాడైపోతాయి, సమస్యలు వచ్చేస్తుంటాయి. యూజ్ అండ్ త్రో లాగా ఉంటుంది. ఒక కంపెనీ ఎండి అంటాడు, బాత్రూంలోకి వెళ్ళినప్పుడు టిష్యూ పేపర్ ఎమర్జెన్సీ చాలా ఉంటుంది, కానీ అది కూడా జేబులో పెట్టు తీసుకురాలేం కదా. అలాగే అందరినీ వాడుకుని వదిలేయండి యూజ్ అండ్ త్రో అంటారు. అటువంటి జీవితం మీకున్నప్పుడు మిమ్మల్ని కూడా ఇంకొకరు యూజ్ అండ్ త్రో అంటారు. పట్టిందల్లా బంగారం కాకూడదండి. ప్రపంచం మొత్తం మీద డబ్బు కోసమే ఆలోచించే వాళ్ళందరూ కూడా పిచ్చోళ్ళు అయిపోయి తెప్పించి ఆరోగ్యంగా లేరండి. సంపద సృష్టి అవసరమే, సమాజానికి ఉపయోగపడాలి. సో మీరందరూ కూడా ఆరోగ్యం, ఆనందం, సంతోషంగా ఉంటూ మీకు ఎంత అవసరమో అంత డబ్బు సంపాదించడానికి ట్రై చేయండి. ఉందిలే మంచి కాలం.